Hello guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great. Well, ఈరోజు డిస్క్రిప్షన్ వచ్చేసి జస్ట్ నార్మల్ వ్లాగ్ అనమాట. సో ఇలానే మా ఫ్రెండ్కి నాకు ఆఫీస్ అయిపోయింది. నాకు ఇలాగో ఈరోజు వీకెండ్ మా వాడికి ఆఫీస్ అయిపోయింది. సో ఫోన్ చేసి రమ్మని చెప్పిన ఇట్లా పోయిద్దాం దారా అంటే సరే రైడ్కే కదా వస్తా అని చెప్పేసి వస్తున్నాడు. ఇంటి పక్కనే ఉన్నాము. అండ్ దెన్ ఈ నీడ్స్ ఫ్యూయల్ అనమాట. సో పెట్రోల్ బంక్కి వచ్చేసాము. ఏంటిదా గ్యాసా? సో హియర్ యూ కెన్ సీ చింటూ అండ్ హిస్ లెజెండరీ బైక్ RX100. నెక్స్ట్ ఇయర్ తోటి 30 years అనమాట ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి. అండ్ ఇప్పటికీ కూడా ఎట్లుందంటే యూనో లైక్ యాజ్ అ షోరూమ్ బైక్ లాగా ఉందన్నమాట. అంత నీట్గా ఉంది. 2 stroke రా పవర్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా RX100 అంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. నేను ఆ ట్యాంక్ బండ్ కాడ కొట్టించుకుంటా. ఎయిర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. అండ్ దీస్ ఆల్ ఆర్ యూనో గ్యాస్. ఇక్కడ కొత్తగా ఒక మెషిన్ ఇన్స్టాల్ చేసినట్టున్నారు. ఇంతకుముందు కూడా ఇక్కడ ఏంటది పెట్రోల్దే ఉంటుండే, పెట్రోల్ డీజిల్దే ఉంటుండే. నౌ దే హ్యావ్ ఇన్స్టాల్డ్ గ్యాస్. ఇలా అయితే బాగుంటుంది గ్యాస్ వెహికల్స్కి కానీ యూనో ఆటోస్కి కానీ. Alright, here you go. సో ఇది వీడి గురించి డిస్క్రిప్షన్. RX100 హోల్డర్, 30 years ఆఫ్ వెహికల్. మంచిగానే చూసుకుంటున్నాడు. వెల్, కెమెరా ఇందాక రికార్డ్ బటన్ కొట్టలేదు నేను. ఎంత పిచ్చోనంటే సోదంతా వాడుతున్నాను తప్ప కెమెరా రికార్డ్ మాత్రం కొట్టలేదు నేను. ఎందుకయ్యా ఇలా నాకే జరుగుతుంది? గుడ్ పీపుల్స్కే జరుగుతుందా? ఓకే కాదు. కెమెరా ఇందాక రికార్డింగ్ పెట్టలేదు చింటూ. పెట్రోల్ బంక్ కార్డ్ ఓపెన్ చేసి క్లిక్ అయిపోయిందేమో అనుకున్నా. ఎందుకైనా మంచిదని ఒకసారి చెక్ చేసేసరికి ఆన్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన. ఇప్పటికి 4 సార్లు ఇంట్రొడక్షన్ చెప్పిన, ఏది రికార్డ్ కాలే. వ్లాగ్ కోసం ఈ మధ్య రోడ్ లెంత్ ఎక్కడి వరకు ఉందో దానికంటే కొంచెం వెహికల్ కొంచెం ఇటున్నా కానీ ఒప్పుకుంటలేరు పోలీసు వాళ్ళు. నేను చూసాను ఇప్పుడు అక్కడ ఒక చాయ్ షాప్ ఉంటుంది నీలకమల్ అనేసి. అక్కడ ఎందుకు ఉన్నారంటే నేనేమనుకున్నా అంటే యూనో టైం అయిందా బంద్ చేయడానికి. అంటే జనరల్గా లేట్ నైట్స్ ఉండనివ్వరు కదా షాప్స్, బంద్ చేయడానికి అనుకున్నా. బట్ టైం చూస్తే 10 అయింది. తర్వాత గుర్తుకొచ్చింది, ఇలా రోడ్ ఏదైతే ఉందో దానికి లైన్ ఉండేది కదా, ఎండింగ్ లైన్ ఇలానే అవతల సైడ్ ఉంటుంది కదా ఈ వైట్ కలర్ లైన్. దానికంటే రోడ్ మీదకి కొంచెం క్రాస్ అయ్యి వెహికల్ వచ్చినా కానీ ఉండనిస్తలేరు. ఐదర్ ఫైన్ వేస్తున్నారు ఆర్ ఎల్స్ తీసేయమంటున్నారు. అదొక అప్డేట్ ట్రాఫిక్ పోల్ నుంచి. జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నా వెహికల్ పార్క్ చేసి 2 minutesలో చిన్న పని ఉందని చెప్పేసి వెహికల్ చూడకుండా ఇట్లా పార్క్ చేసి వచ్చేసారు. ఇప్పుడు ఇది అన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీపిచ్చేస్తాడు రోడ్ మీదకి ఏవైతున్నాయి అన్నీ అక్కడ నుంచి వచ్చేసి. సో ఏదైనా చిన్న పని ఉంది 2 minutes అని చెప్పేసి పోయేసి వద్దాము అని చెప్పి వెహికల్ ఇలా పార్క్ చేశారనుకోండి, కొత్త పడ్డట్టే. అందుకే చూడండి కొద్దిగా చూసి
చూడండి ఎట్లా వస్తుంది చూడండి బండి. చెప్పిన 30 years, ఇంకొక 1 month అయితే ఇలా వస్తుంది చూడండి. 2 stroke రా పవర్ గుంజేస్తుంది అనమాట అట్లా. ఫ్యూయల్ కొట్టించుకోనా, మొన్న కొట్టించుకున్న అయితే ఉంది, కొట్టించుకోనా అసలు ప్లేస్ ఏటో డిసైడ్ అవ్వలేదు కదా, దాన్ని బట్టి కొట్టించుకోనా వద్దా తెలుస్తుంది. మనోడు ప్లేస్ అడిగితే నీ ఇష్టం అంటుండు. బీదర్ తీసుకోవాలా, బీదర్ ఇసుక పంపించాలా మనోడితోటి. ఇంకోసారి ఎటన్నా పోదామంటే నీ ఇష్టం అన్నాడు ఎవరితోటైనా. నువ్వు ప్లేస్ చెప్తే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటా కొట్టించుకోవాలా వద్దా అని. నువ్వు ప్లేస్ చెప్తే దాన్ని బట్టి కొట్టించుకోవాలా వద్దా డిసైడ్ అవుతా. అయితే కొట్టించుకోవాలి. వెల్ మాకు ఇది రెండో ఇల్లు అనమాట ట్యాంక్ బండ్ అనేది. ఓ మామిడి ఎట్లా కొనుస్తున్నాడు బండిని. సో మాకు రెండో ఇల్లు అనమాట. బాధ ఉన్నా హ్యాపీ ఉన్నా టైం పాస్ కాకపోయినా ఇట్లా బండి ఎక్కినామంటే ఈడున్నాడా, ఈడు నంబర్ 1. స్కూటీ ఉంటుంది, స్కూటీ మీద 3 ఉంటాం. ఈడు నేను ఇంకోటి ఉంటాం. వాడి మధ్య ఎక్కువ చిల్లవట్లేదు కానీ పెద్ద మనిషి అయ్యాడు. సో మేము 3 ఉంటాము. బాధ ఉన్నా నీ ఇష్టం, సరే బాధ ఉన్నా హ్యాపీ ఉన్నా కొంచెం లోగా ఫీల్ అయినా ఏమైనా ఇట్లా ఈడు బండి తీసుకొని వచ్చిందంటే ఏడికి ఏందని ఉండదు, డైరెక్ట్ ట్యాంక్ బండ్ కాడికి వచ్చి బండి అవుతుంది అనమాట. సో అట్లా ఇది మాకు రెండో ఇల్లు అనమాట. వస్తాము, అవతల సైడ్ బండి ఆపుకుంటాము, అవతల సైడ్ బండి ఆపుకొని ఏదో నీ అమ్మ జీవితం ఎట్లా అంటే ఎక్కడ లేని ముచ్చట్లు ఎక్కడ లేని బాధలు మాకే ఉన్నట్టు ఆడ ఆపుకుంటాము. ఒక గంట సేపు డిస్కషన్, మేబీ 3 దోస్తులు కలిసి అదే ఉంటుందేమో, ఐఎమ్ నాట్ షూర్. ఎప్పుడు అంతే, 3 కలుస్తాము, 3 కలిసేసి వీడికి వస్తాము, గంటన్నర మాట్లాడతాము, ఒక అర్ధగంట బాధపడతాము, ఎందుకో తెలీదు. మళ్ళీ అవుతుంది, అయిన తర్వాత మళ్ళీ పోతాం అనమాట. ఎవ్రీ టైం ఒకసారి అయితే లైన్గా ఒక 6-7 వీక్స్, 6 to 8 వీక్స్ అట్లా కంటిన్యూస్గా ఒక 3 months 4 months వచ్చిన రోజులు నేను. అందుకే అంటున్నాను ట్యాంక్ బండ్ మాకు ఒక సెకండ్ ఇల్లు అనేసి. అలా ఇన్బియలే పందిలక్కున్నా జర్కిన్ ఎవడు వేసుకొచ్చినావు హుడి, ఇంకా చలి ఎందుకు పెడుతుంది నీకు? చలి ఎందుకు పెడుతుంది చూంటుంది, వేసుకొచ్చినావుగా హుడి. ఎంత చూసినావు ఇదే, ఏది అట్లుంది? అది కిందికి అనుకో, మళ్ళా అది అనుకో, మళ్ళా సోకులు కావాలి.
ఇక్కడ గ్యాప్ ఉండదు కదా చింటూ కిందికి అనుకుంటే. దానికి నేనేం చేయలేను ఇక. అయ్యో 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 అరే లేపండిరా కనీసం వెహికల్ని. ఎట్లయిందో మరి మనవాడు లాంగ్ టర్న్ తీసుకుంటాడేమో, వెనక నుంచి వచ్చేవాడు తాగినట్టుంది అయింది. సిగ్నల్ పడ్డాక పోయిండు, ఆడ మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తుండే. ఇంకా ఆగొచ్చు కాదు, ఏదో మనం పోలే కన్నా. అంతే ఉంటుంది మరి. ఎక్కడ 40 ఉంది? చూద్దాం చూద్దాం. ఇప్పుడు ఏదో వదులుతాడు, 100% మనదే వదలాలి లెక్క ప్రకారం. చూద్దాం ఏదో పడుతుందో. 2 పడాలి ఎట్లుంటే. లేదు అది పడ్డది కానీ రెడ్డే ఉంది. పడ్డది కానీ రెడ్డే ఉంది. సో మన ఆర్గనైజర్ ఇన్ని ఉంటాడు అనమాట నియర్ బై. పోయి ఆటోగ్రాఫ్ అని అడగాలి. కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు అసలు. భయ్య ఉన్నాడా, ఎటన్నా పోయినాడా, రైడ్కి పోయి తప్పిపోయిందా, లేదా అనలేదు. ఆవిడంతా బీటింగ్ లేదు కానీ బట్ Z900 బట్ గోయింగ్ స్మూత్ అనమాట ఇది కూడా. తింటూ మీ అన్న ఆ సైలెన్సర్ అయితే స్ప్లెండర్ సైలెన్సర్లా ఉంది అది. సో మనోడికి వీడియో కావాలంట, కెమెరా చెక్ చేసా, రికార్డింగ్ ఆగింది. అది చూడకుండా కానీ పోయింటే మనోడు చంపేసే ఉన్నాను. వీడియో ఎదురా అని అడిగేవాడు. చూడండి, ఐఎమ్ గోయింగ్ 100, 30 years వెహికల్ 100లో పోతుంది. Look at the sound, man. ఒకప్పుడు లైట్స్ వేసేవారు ఇక్కడ కేబుల్ మీద. ఇప్పుడు ఎందుకు పని చేశారో తెలియదు. నా ఇయర్స్ ఎందుకో చాలా పెయిన్ వస్తుంది. ఇయర్ బ్యాక్ సైడ్ ఎందుకో మరి చాలా పెయిన్ వస్తుంది.
మనోడు ఒక్క నిమిషం సాయిరా అనుకొని ఉంటాడు లోపల. కరెక్టే, క్రౌడ్ ఏ మాత్రం తగ్గలేదు భయ్యా. రోడ్ మీదకి వచ్చేసినాయి స్టోర్స్, క్రౌడ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ ముంగనా నా బండికి ప్లేస్ దొరికింది, నా బండికి ప్లేస్ దొరికింది, నా బండికి ప్లేస్ దొరికింది. ఐఎమ్ నాట్ షూర్ ఆ ఎస్డి కార్డ్ వల్ల ఏమో ఉందట. ఇట్స్ సేయింగ్ ఫార్మాట్ యువర్ ఎస్డి కార్డ్ అంటుంది. ఊకుకే ఆఫ్ అయిపోతుంది. అండ్ బై ద వే కెమెరాలో ఛార్జ్ కూడా కొంచెం తక్కువ ఉంది. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెగ్యులర్గా ఒక వీడియో వస్తుంది, లాంగ్ వీడియో. అండ్ నేను షార్ట్ వీడియోస్ కూడా ఐ ట్రై టు అప్లోడ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. వల్గర్ కంటెంట్ ఏముండదు, ఎవరికైనా షేర్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించవచ్చు. బియాండ్ మాటలు కూడా ఏముండవు. సో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఇట్ విల్ బి గుడ్. థ్యాంక్స్ గైస్. అవి మీకు నార్మలే, బట్ దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ప్లీజ్ డూ ఇట్. So please subscribe, whatever.